ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు బోధనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని గెలిపించాలన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రి బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి సతీమణి నీరజారెడ్డి ఇంటింట ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి ప్రశాంత్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మాక్లూర్ మండలంలో గల మైనారిటీ సోదరులు ఆర్మూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డిని కలిసి మద్దతు తెలిపారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నే గెలిపిస్తామన్నారు. భీమ్గల్ పట్టణంలోని శ్రీ లింబాద్రి గుట్టల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. జిల్లా నుంచి గాక చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. నేడు మధ్యాహ్నం నిజామాబాద్ నగరంలోని కిల్లా రోడ్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాతో కలిసి మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత మాండవ వెంకటేశ్వరరావు ఇవాళ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. డిచ్పల్లి నిజామాబాద్ రూరల్ నుంచి గతంలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రధానమంత్రి మోదీ శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రానికి రానున్నారు. ఈ మేరకు బీజేపీ శ్రేణులు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశాయి. నగరంలోని సుభాష్ నగర్ శ్రీరామాలయంలో స్వామివారి పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి శుక్రవారం రాత్రి భక్తులకు ప్రవచనాలు బోధించారు. బోధన్ నియోజకవర్గంలో నేడు రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా అనూహ్యంగా రాహుల్ గాంధీని వ్యతిరేకిస్తూ వాల్ పోస్టర్లు కలకలం రేపాయి. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరుతూ కార్యకర్తలు శనివారం ఇంటింటికి ప్రచారం చేశారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు కొరుట్ల పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో మెరుపు లెక్క దూసుకుపోతున్న బర్రెలక్క అలియాస్ శీర్ష తన చేతిలో 5,000 బ్యాంకు ఖాతాలో 1,500 రూపాయలు ఉన్నాయని అఫిడవిట్లో తెలిపింది.